బడ్జెట్లో వైద్య ఆరోగ్య శాఖకు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని ప్రభుత్వాలు ఘనంగా ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో పేదలకు అందుతున్న వైద్య సేవలు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పడానికి సంగారెడ్డి ప్రభుత్వ జిల్లా కేంద్ర ఆసుపత్రి దుస్థితే నిదర్శనంగా నిలిచింది. సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఉన్నప్పటికీ కనీస వసతులు కల్పించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందంటూ సిపిఐ ఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం ఆసుపత్రిని స్వయంగా పరిశీలించిన వామపక్ష శ్రేణులు అక్కడ రోగులు, గర్భిణుల సహాయకులు పడుతున్న అవస్థలను కళ్లకు కట్టారు. సిపిఐఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశీలనలో ఆసుపత్రి పరిసరాలు అత్యంత అపరిశుభ్రంగా, అధ్వాన్నంగా ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా ప్రసూతి మరియు డెలివరీ కోసం వస్తున్న వందలాది మంది మహిళల వెంట వచ్చే సహాయకులకు కూర్చోవడానికి రూములు లేకపోగా ఇరుకు సందుల్లో కనీసం ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయలేదు. స్నానాలు చేయటానికి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి మరుగుదొడ్లు లేవు సరికదా, తాగేందుకు కనీసం మంచినీరు కూడా దొరక్క బయట అడుక్కుంటున్న దుస్థితిపై రోగుల బంధువులు కన్నీరు పెట్టారు. ఈ సందర్భంగా చుక్కా రాములు మాట్లాడుతూ, మీరు పడ్డ కష్టం, మేమంతా ప్రజలు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపిస్తే రకరకాల రూపాల్లో పన్నులు కట్టి ఆదాయం సమకూరుస్తుంటే మేము కట్టే పన్నుల డబ్బు పేదల సంక్షేమానికి ఖర్చు చేయకుండా ఎటు పోతుందని ప్రభుత్వాన్ని నిలదీశారు. స్కానింగ్ల దగ్గర నుంచి మొదలుకుంటే మహిళల ప్రసూతి విభాగంలో ఉన్న తీవ్రమైన సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని జిల్లా మంత్రి తక్షణమే స్పందించి ప్రత్యేక బడ్జెట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్నటువంటి సౌకర్యాలు, అక్కడ ఉండేటువంటి డాక్టర్లు, సిబ్బంది, వీటన్నింటినీ కూడా పరిశీలించడానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త సర్వేలు జరుగుతూ ఉన్నాయి. నేను చుక్కరాములు, సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు. ఈరోజు మేము మా బృందం సంగారెడ్డి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ఆసుపత్రి, ఇక్కడ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి, అట్లాగే మదర్ అండ్ చైల్డ్ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిని మేము సందర్శించాము. ఇక్కడ చాలా సమస్యలు మా ముందుకు వచ్చినాయి. మొదటిది, ఇక్కడ కొన్ని రకాల టెస్టులు జరగట్లేదు. ఉదాహరణకు ఇంత పెద్ద సంగారెడ్డి పట్టణం, మరి ఎంఆర్ఐ టెస్టు ఇక్కడ లేదు అని చెప్పి చెప్తున్నారు. అట్లాగే గుండెకు సంబంధించినటువంటి 2D ఈకో చేయాల్సినటువంటి టెస్టు ఇది సక్రమంగా జరగట్లేదు అని చెప్పి చెప్తున్నారు. పేషెంట్లు చాలా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఇక్కడ ఒక బిల్డింగ్ నిర్మాణంలో ఉంది, జనరల్ వార్డు కోసం కడుతున్నారు. ప్రస్తుతం ఉన్న జనరల్ వార్డు రేకుల షెడ్లో ఉంది, అక్కడ సరైన సౌకర్యాలు లేవు. ఇది తాత్కాలికమైనటువంటి రేకుల షెడ్ అని చెప్పి చెప్పారు. కానీ చాలా రోజుల నుంచి మరొక నిర్మాణంలో ఉన్నటువంటి ఆసుపత్రి పెండింగ్లో ఉంది. అది యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో పాటు అనేక బేసిక్ సమస్యలు, మంచినీళ్ళు, వచ్చినటువంటి అటెండెంట్లకు మంచినీళ్ళు లేవు. అట్లాగే ముఖ్యంగా ఈ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఏదైతే ఉందో దాంట్లో అటెండెంట్లు చాలామంది మహిళలు వస్తున్నారు. వందల మంది మహిళల్ని ఒక ఇరుకు సందులో వాళ్ళ వస్తువులు పెట్టుకొని ఉండాల్సిన పరిస్థితి. కనీసం అక్కడ ఫ్యాన్లు లేవు, మంచినీళ్ళు లేవు. అట్లాగే అన్నిటికంటే ముఖ్యమైనది వాళ్ళ వాష్రూమ్లు, మరుగుదొడ్లు లేవు. అక్కడ ఉండే 2-3 రకాల మరుగుదొడ్లు ఇవాళ పేషెంట్లకు అదే, స్కానింగ్ తీసే వాళ్ళకి అదే, అటెండెంట్లకు అదే, ఇవాళ అందులోకి పోలేనటువంటి పరిస్థితి, దుర్గంధపూరితంగా ఉన్నటువంటి వాతావరణం ఇక్కడ ఉంది. మరి ఇది చాలా అన్యాయమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సౌకర్యాలని తక్షణమే మెరుగుపరచాలని చెప్పి మేము తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సంగారెడ్డి పట్టణం అని అంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఇక్కడే ఉంటున్నారు, మరి వారి సొంత జిల్లా. అందుకని వారు ఒకసారి ఈ ఆసుపత్రిని సందర్శించాలని చెప్పి మేము కోరుతున్నాం. మీరు కనుక ఒకసారి పర్యటన చేస్తే సమస్యలు ఏమిటో స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ అటెండెంట్ల సమస్యని పరిష్కారం చేయాలి, మంచినీళ్ళు కల్పించాలి. స్నానాలు చేసుకోవడానికి గది లేదు. ఇవాళ మేము అటెండెంట్లతో మాట్లాడుతూ ఉంటే 4 రోజులు అయింది, కనీసం స్నానం చేసుకునే పరిస్థితి కూడా లేదని చెప్పి చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు, అక్కడున్న సమస్యల్ని అధ్యయనం చేయడానికి సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున మేము రాష్ట్రమంతా పర్యటిస్తున్నాం. నేను చుక్కరాములు, సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుని. ఈరోజు సంగారెడ్డి పట్టణ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించాము మా బృందము. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా
ఇక్కడ కాలేజ్ ఉన్నప్పటికీ కూడా, మెడికల్ కాలేజ్ ఉన్నప్పటికీ కూడా మరి సరైనటువంటి వసతులు సదుపాయాలు లేవు అనేది ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్లు మా దృష్టికి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ప్రసూతికి సంబంధించి ఎవరైతే ఇక్కడ చాలామంది మహిళలు వస్తూ ఉన్నారో మరి వాళ్ళ అటెండెంట్లు ఉండడానికి కనీసపరమైన సదుపాయాలు కూడా ప్రభుత్వం కల్పించలేదు. ఒక చిన్న సందులో మరి వందల మంది వాళ్ళ మహిళలు అక్కడ ఉండాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఫ్యాన్లు లేవు, అట్లాగే బాత్రూములు లేవు, వాష్రూములు లేవు, నీళ్లు లేవు. తాగడానికి అవసరమైనటువంటి నీళ్ళ సదుపాయమైనా ప్రభుత్వం కల్పించకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి విషయము. మరి అక్కడ బయట నుంచి నీళ్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి. అట్లాగే ఇవాళ పరిశుభ్రత అనేటువంటిది, పరిశుభ్రత అనేది చాలా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మాతా శిశు సంరక్షణ అని చెప్పేసి మీరు చెప్తున్నారు, మరి వాళ్ళు అక్కడ ఏమీ సంరక్షణ కల్పించే పరిస్థితులు లేవు అనేది మాకు ఈ ఆసుపత్రిని చూస్తే అర్థమవుతూ ఉంది. అందుకని మేము ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. మరి మంత్రి గారు ఉండేటువంటి సంగారెడ్డిలోనే ఇక్కడ ఉండేటువంటి మన మాతా శిశు సంక్షేమ కేంద్రం ఏదైతే ఉందో దీన్ని సందర్శించాలని మేము వాళ్ళని కోరుతా ఉన్నాం. మంత్రి గారు ఒకసారి వచ్చి ఇవన్నీ పరిశీలిస్తే సమస్యలు బాగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి కూడా మేము ఇవాళ తెలియజేస్తూ ఉన్నాం. అందుకని ప్రభుత్వం తక్షణమే అవసరమైన బడ్జెట్ను విడుదల చేయాలి. ఇక్కడ వసతి ఏర్పాట్లు అనేటువంటి చాలా అధ్వానంగా ఉన్నాయి, వాటిని మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది. కనీస అవసరాలు మంచినీళ్ళు, అట్లాగే మరుగుదొడ్లు, వాష్రూమ్లు, అట్లాగే ఫ్యాన్లు, రాత్రి ఉండడానికి అవసరమైనటువంటి ప్లేసు. ఇంత పెద్ద ఆసుపత్రి, ఇన్ని ఎకరాలు ఉంది ఇక్కడ స్థలము, కానీ మరి ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్ల తరఫున వచ్చినటువంటి అటెండెంట్లు వాళ్ళ బాగోగులు చూసుకోవాల్సినటువంటి వాళ్ళ గురించి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అంటే ఒక రకంగా మేమంతా ప్రజలము, మేము ఓట్లేస్తేనే మీరు గెలిచి ఇవాళ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నారు. మేము రకరకాల రూపాల్లో ప్రభుత్వానికి పన్నులు కడుతున్నాం, ఆదాయం సమకూరుస్తున్నాం. మరి మా ఆదాయంలో నుంచి వాళ్ళ పేదల సంక్షేమానికి మరి ఎటుపోతున్నాయి